దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారంలో నష్టాల్లో ముగియడం జరిగింది. మేడే సందర్భంగా భారత స్టాక్ మార్కెట్ సెలవిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 582.86 పాయింట్లు నష్టపోయి 76,913.50 వద్ద స్థిరపడగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 180.10 పాయింట్లు క్షీణించి 23,997.55 వద్ద ముగిసింది. మరోవైపు ముడి చమురు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు $121 గరిష్ట స్థాయికి చేరాయి. ఇక అలాగే గోల్డ్, సిల్వర్ ధరలు నష్టాల నుంచి లాభాల వైపు పయనిస్తున్నాయి. ఇలాంటి టైంలో ఇన్వెస్టర్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిది? అలాగే కొన్ని కంపెనీలు రిజల్ట్స్ కూడా విడుదల చేస్తున్నాయి. ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, ముందుగా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సత్యనారాయణ గారు, మనం చూస్తున్నాం నెక్స్ట్ వీక్ మార్కెట్లు ఎలా ఉండిపోతున్నాయి అనుకోవచ్చు? ఓకే, ఇవాళ మనకి మేడే, మహారాష్ట్ర డే అంటారు. అంటే మహారాష్ట్రలో ఏదైతే సెలవు ఉంటుందో స్టాక్ మార్కెట్ అంటే షేర్ మార్కెట్కి బిఎస్సి, ఎన్ఎస్సీలు పనిచేయవు ఇవాళ. కానీ ఎంసీఎక్స్ సాయంత్రం 5 గంటలకి మళ్ళీ ఎంసీఎక్స్ వర్కింగ్లో ఉంటుంది. అంటే గోల్డ్, సిల్వర్ ఏదైతే ఉందో అవి పనిచేస్తాయి అనమాట. మళ్ళీ అవి మామూలుగా 5 గంటల నుంచి నైట్ 11:30 దాకా పనిచేస్తాయి. ఇప్పుడు ఏదైతే మార్కెట్లు ఉన్నాయో రాత్రి అమెరికా మార్కెట్లు పాజిటివ్లోనే క్లోజ్ అయినాయి. మన ఇప్పుడు ఏషియన్ మార్కెట్లు కూడా పాజిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. మన మార్కెట్లు సెలవు కాబట్టి ఈరోజు లేదు. కానీ గిఫ్ట్ నిఫ్టీ అని ఉంటుంది. అంటే ఒకవేళ ఇలానే కనుక ఉండి ఉంటే, అంటే ఇవాళ నైట్ కూడా ఈ యూరోపియన్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు, అమెరికా మార్కెట్లు ఇప్పుడు ఏవైతే పాజిటివ్లో కనుక రాత్రి క్లోజ్ అయితే మన మార్కెట్లు ఇప్పుడు 220 పాయింట్లు గ్యాప్ అప్ చూపిస్తుంది. అంటే ఒకవేళ సోమవారం ఉదయానికి ఒక 220 పాయింట్లు ఎన్ఎస్సి ప్లస్ మళ్ళీ ఒక 700 పాయింట్ల వరకు బిఎస్సి, సెన్సెక్స్ ప్లస్ లో ఓపెన్ అయ్యే సూచనలు కనపడుతుంది ఏది ఈ మండేకి. కానీ ఇవాళ క్లోజ్ అయ్యే దాన్ని బట్టే బేస్ అవుతుంది. ఇక రేపు ఎల్లుండి మళ్ళీ సాటర్డే, సండే, వీకెండ్, హాలిడేస్ ఉన్నాయి. ఇక మళ్ళీ మండే వచ్చేటప్పటికి మనకి రియల్ రిజల్ట్స్ వస్తాయి. ఏది ఎలక్షన్స్ ఏదైతే 5 రాష్ట్రాలు జరిగినాయో అవి ఎగ్జిట్ పోల్ అయిపోయింది. కానీ రియల్ గా ఏదైతే ఉందో అవి మండే మార్నింగ్ వచ్చేస్తాయి. కాబట్టి ఇక మండే మార్నింగ్ నాడు ఎలా ఉంటుంది ఏంటిది అనేది చూడాలి. కాకపోతే ఇప్పుడు ఈ రోజు మాత్రం మార్కెట్లు పాజిటివ్ లోనే ఉన్నాయి. మనకి సెలవు ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఏమి ఉట్టిగా అబ్జర్వ్ చేయడం తప్ప. అంటే సత్యనారాయణ గారు, ప్రెసెంట్ మార్కెట్లు భారీ పతనాన్ని కూడా చూస్తున్నాయి. ఇక ఇలాంటి టైంలో ఇన్వెస్టర్లు ఎలాంటి స్టెప్ వేస్తే మంచిది అంటారు? ఇప్పుడైతే అబ్జర్వ్ చేయడమే బెటర్. లేదు ఈ లాంగ్ టర్మ్కి అయితేనే సేఫ్. అంతకుమించి ప్రజెంట్ మీరు అన్నట్టు ఇంతకుముందు రిజల్ట్స్ ఏవైతే వచ్చినాయో అవి వాల్యూ స్టాక్స్ చూసుకొని అవి బై చేసుకొని మళ్ళీ వాళ్ళు కనుక ఉండగలిగితే ఒక 3 నెలలు 6 నెలల్లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఇక 1 ఇయర్కి అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు కూడా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఒక్కసారిగా ఏదైతే వరల్డ్ మార్కెట్లో ఈ అనిశ్చిత పరిస్థితులు ఇంక అయిపోలేదు. ఏది ఇరాన్, అమెరికా, దాంతో బ్రెంట్ ఆయిల్ బాగా పెరగడం జరిగింది. బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా గ్యాస్ పెరుగుతుంది. గ్యాస్ పెరిగేటప్పటికి మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది ప్రపంచ దేశాలన్నింటిలో. ఇప్పుడు మంది కూడా ఆల్ టైమ్ ఇవాళ గ్యాస్ ని $993 కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పెంచడం జరిగింది. దాంతో అంటే ఒక విధమైనటువంటి అంటే ఎలక్షన్స్ అయ్యేంత వరకు మెదలకుండా ఉండి, అంటే కాకపోతే గ్యాస్ విషయంలో ప్రతి నెల ఫస్ట్ తారీఖే చేంజ్ అయిపోతాయి ధరలు. ఈసారి ఎక్కువ శాతం పెంచడం జరిగింది. ఎలక్షన్స్ ముందు కొంచెమే పెంచారు. ఎలక్షన్స్ అయిపోయినాక ఈ రోజు ఫస్ట్ తారీఖు మేడే $993 పెంచి $3,069 ఢిల్లీలో, $3,071 మన హైదరాబాద్ లో ఏది గ్యాస్ ధర ఏది కమర్షియల్ వరకు. మన రెసిడెన్షియల్ గ్యాస్ అది పెంచలేదు. ఏది మన ఇళ్లలో వాడుకునేటటువంటి గ్యాస్ ధర పెంచలేదు. కానీ పెట్రోల్, డీజిల్ కూడా అంతకుముందు నుంచి కూడా అనడం జరుగుతుంది. మరి రేపు మండే రిజల్ట్స్ వచ్చినాక మరి పెట్రోల్, డీజిల్ కనుక ఏం జరుగుతుందో తెలియదు. ఇవాళ ఏదైతే కమర్షియల్ సిలిండర్ $993 పెరిగిందో ఆటోమేటిక్ గా ఆ ఎఫెక్ట్ మిగిలిన వాటి మీద అంటే మెస్ల మీద అనుకోండి, హోటల్స్ మీద అనుకోండి, అవన్నీ టిఫిన్ రేట్లు పెంచడం. మెస్లు అయితే ఆల్రెడీ అంటే డైవర్ట్ అయిపోవటం, అంటే బొగ్గులో కానీ లేకపోతే కట్టెల పొయ్యిలో కానీ మారటం జరగడం జరిగింది కూడా. ఇప్పుడు ఇంకా జరుగుతుంది. గోల్డ్, సిల్వర్ గురించి చూస్తున్నాం. ఇప్పటికే గత 2 వారాలుగా నష్టాల్లో ట్రేడ్ అవడం కూడా చూసాం. ఇప్పుడు మళ్ళీ కాస్త లాభాల్లోకి వచ్చాయి కదా, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం సరైన సమయమే అనుకోవచ్చా? చేయొచ్చు, ఏం కాదు. కాకపోతే ఏంటంటే లాంగ్ టర్మ్ కనే అనుకోవాలి. ఎప్పుడైతే జనరల్గా ఏం జరుగుతుంది అంటే అది ఎక్స్పైరీ డేట్ ఉంది, దానికోసం అడ్జస్ట్మెంట్ తప్ప ఎంసీఎక్స్ లో ఏదైతే ఎక్స్పైరీ డేట్లు అప్పుడు ఏం జరుగుతుంది అంటే అంతకుముందు కనుక
తగ్గి ఉంటే ఈ ఎండింగ్ వచ్చేటప్పటికి అడ్జస్ట్మెంట్ కోసం పెంచుతారు అనమాట. దీన్ని షార్ట్ కవరింగ్ అంటాం. కానీ రియల్ గా అయితే ఏం లేదు, తగ్గే అవకాశాలే కనబడుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఇరాన్ అమెరికా చర్చలు అవ్వాలి, ఇరాన్ అమెరికా చర్చలు అయిపోయిన తర్వాత ఈ క్రూడ్ ఆయిల్ తగ్గితే తప్ప ఈ గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలు తక్కువ. ఇంకొకటి ఏంటిది, ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ వాళ్ళు సర్వే కావడానికే కష్టపడుతున్నారు. అటువంటిప్పుడు ఈ గోల్డ్ సిల్వర్ మీద ఫోకస్ పోదు. ఎందుకోసం అంటే మనది కూడా రూపీ ఏదైతే ఉందో ఆ టైంలోకి రావడం జరిగింది. నిన్న ఇంకా అంటే ఆల్రెడీ 9 రూపాయలు దాటిపోయింది. ఇక టర్కీ లాంటివి, చిన్న చిన్న పోలాండ్ దేశాల లాంటివి అయితే ఆల్రెడీ ఎప్పుడో ఆల్ టైంలోకి వచ్చేసినాయి. అందుకని ఇక రాబోయే రోజుల్లో ఈ గోల్డ్ సిల్వర్ మీద కంటే ఎక్కువ శాతం వాళ్ళ యొక్క రూపీ బలోపేతం చేసుకోవడానికి, వాళ్ళ ఎకానమీ స్ట్రాంగ్ చేసుకోవడానికి అవే ఉంటాయి తప్ప ఇదంతా సెట్ అవ్వాలి. అయితే ఇప్పుడు ఇరాన్ వాళ్ళు అమెరికా వాళ్ళని బెదిరించడం జరుగుతుంది, అమెరికా వాళ్ళు ఇరాన్ మీద బెదిరించడం జరుగుతుంది. అది ఏం జరుగుతుంది అనేది మనం ఇక రాబోయే రోజుల్లో చూడాలి. దాన్ని బట్టే ఇప్పుడు కాకపోతే బ్రెంట్ ఆయిల్ తగ్గితే తప్ప మన మార్కెట్లు కోలుకునే పరిస్థితులు ఏది కనపడట్లేవు. అంటే ఇప్పటికే కొన్ని కంపెనీలు రిజల్ట్స్ విడుదల చేయడం కూడా మనం చూస్తున్నాం, ఇంకా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి టైంలో ఏ స్టాక్స్ వైపు వెళ్తే మంచిదంటారు? ఓకే, ఈ రిజల్ట్స్ అయితే ఆల్రెడీ ఎక్కువ రాలేదు, చాలా వరకు రావాల్సి ఉన్నాయి. 5,000 సుమారు 5,100 5,100 వరకు ఉంటాయి. అయితే ఇప్పుడు ఓన్లీ 365 కంపెనీలు వచ్చినాయి. మళ్ళీ ఈ 3 రోజుల్లో కూడా వచ్చేస్తాయి. అంటే సుమారుగా ఇంకా 4,700 కంపెనీలు, 46,000-4,700 కంపెనీలు రావాలి. అవన్నీ కూడా మే 15 వరకు వచ్చేస్తాయి అనమాట. అయితే కొన్ని రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. తమిళనాడు న్యూస్ ప్రింట్ అని ఒకటి ఉంటుంది, టిఎన్ న్యూస్ ప్రింట్, అది మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఒకవేళ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఆ కంపెనీ పేర్లు కానీ అవన్నీ అబ్జర్వ్ చేయాలి అంటే వాళ్ళు ఏం చేయాలి అంటే సింపుల్ గా ఈ వీడియో ఓపెన్ చేయగానే ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి. మనం ఏదైతే కంపెనీ పేర్లు చెప్తున్నామో వాళ్ళు రికన్సిలేషన్ మళ్ళీ వెరిఫై చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలనేది కూడా నేను స్టెప్ బై స్టెప్ చెప్తా. వాళ్ళు ఆ పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని screener.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది, SCREENER screener.in అని ఉంటుంది. దాంట్లో సైన్ ఇన్ అవ్వాలి, లాగిన్ అవ్వాలి. సైన్ ఇన్ లాగిన్ అయినాక కార్నర్ లో సర్చ్ ఫర్ ఏ కంపెనీ అని ఉంటుంది. రైట్ సైడ్ కార్నర్ లో, ఈ రైట్ సైడ్ కార్నర్ లో సర్చ్ ఫర్ ఏ కంపెనీ మీద క్లిక్ చేస్తే అక్కడ ఇప్పుడు టిఎన్ న్యూస్ ప్రింట్, ఇప్పుడు నేను చెప్పేది రాసుకొని, టిఎన్ తమిళనాడు న్యూస్ ప్రింట్, ఇది ప్రింటింగ్ సెక్షన్, అంటే వైట్ పేపర్లు అవి ఉంటాయి కదా మన జిరాక్స్ పేపర్, అదనమాట తమిళనాడు న్యూస్ ప్రింట్. ఇవి ఇప్పుడు మనం చెప్పే అన్ని కూడా యాన్యువల్ రిజల్ట్స్ మార్చి 2025, మార్చి 2026 వచ్చినాయి అనమాట ఇప్పుడు చెప్పేది. ఇప్పుడు మార్చి 2025లో 4 కోట్ల లాభం వస్తే మార్చి 2026కి 248 కోట్లుగా రావడం జరిగింది. ప్రమోటర్ స్టేక్ మాత్రం 35.32% ఉంది, కానీ తమిళనాడు కాబట్టి నో ప్రాబ్లము. ఇక తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే అక్కడే చార్ట్ ఉంటుంది, ఆ చార్ట్ గ్రాఫ్ ని చూసుకొని తగ్గినప్పుడు కొనుక్కోమని నా సలహా, అంతే తప్ప ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినప్పుడు బాగా పెరిగి ఉంటాయి. ఈ పెరిగినప్పుడు కాకుండా మళ్ళీ మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు కానీ ఒక వారం 10 రోజులు అయిపోతే ఒక దగ్గర న్యూట్రల్ ఉంటుంది, సైడ్ వేస్ అంటాం, అప్పుడు కొంచెం డౌన్ అవుతుంది, అప్పుడు మనం కొనుక్కోవచ్చు. ఇది ఆల్ టైమ్ హై వచ్చి 191, ఇయర్లీ హై అనమాట 191, ఇయర్లీ లో వచ్చి 121, నిన్న క్లోజ్ అయింది 150 రూపాయల్లో క్లోజ్ అవడం జరిగింది తమిళనాడు న్యూస్ ప్రింట్. ఇది ఓకే. ఇక నెక్స్ట్ ఈ తమిళనాడు న్యూస్ ప్రింట్ 69 కోట్లు ఈక్విటీ, 2,247 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి, అందుకని నో ప్రాబ్లము, ఇది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామే. ఏవైతే షేర్ చెప్తున్నామో ఎందుకోసం అంటే రాబోయే రోజుల్లో ఈ షేర్లు పెరుగుతాయి అంటే సేఫెస్ట్ మెథడ్ అనేది మనము ఎప్పుడైనా కానీ యాన్యువల్ రిజల్ట్స్ మంచి కంపెనీలు ఉంటే ఒక 3 నెలలు 6 నెలలు కనుక హోల్డ్ చేస్తే మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్, సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చే టైంకి మళ్ళీ అవి మినిమం 20-25% అట్లా రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినాక మళ్ళీ ఆ రిజల్ట్స్ ని బేస్ చేసుకొని మళ్ళీ మనము కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత ఆనిక్స్ సోలార్ అని ఉంది, ONIX సోలార్. ఇది ఇయర్లీ హై వచ్చి 1106, ఇయర్లీ లో వచ్చి 153. ఇలా ఇయర్లీ హైలోనే ఉంది. అది ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేటప్పటికి పోయిన సంవత్సరం 1 కోటి లాభం వస్తే ఈ సంవత్సరం 40 కోట్లు రావటం జరిగింది, అంటే 40 టైమ్స్ పెరిగింది. ఇక ప్రమోటర్ స్టేక్ వచ్చి 75% ఉంది, అంటే బయట షేర్లు ఎక్కువ లిక్విడిటీ ఉంటుంది. ఇది మాత్రం బాగా ఉంటే అప్పర్ సర్క్యూట్ లో లేకపోతే లోయర్ సర్క్యూట్ లో ఉంటది. చార్ట్ విషయంలో వచ్చేటప్పటికి బాగా హైలో ఉంది. ఇది
ఇటువంటి చూసి కొనుక్కోవాలి. ఎందుకంటే ఇంత హైలో ఉన్నప్పుడు నేనైతే ఎంకరేజ్ చేయను. కాకపోతే వాడు 40 టైమ్స్ కంపెనీ వాడు రిజల్ట్స్ ఎక్కువ చూపించి చేయటం జరిగింది. ఓకే, రైట్. అయితే రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్ అండి. సో చూసాం కదా మార్కెట్ గురించిన అనాలిసిస్ సత్యనారాయణ గారి నుంచి. ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.